హలో గాయస్, నేనైతే షార్ట్ వీడియో వచ్చేస్తుంది. ఇవాళ వీడియో ఏంటంటే ఎండుమిరపకాయల పులుసు. అందుకోసం అయితే జీలకర్ర, ధనియాలు, తర్వాత మనం మెంతులు అయితే తీసుకుంటాము. మెంతులు తీసుకున్న తర్వాత అయితే మన టమాటోస్ అయితే కట్ చేసుకోవాలి. టమాటోస్ అయితే తీసుకొని నేనైతే టమాటోస్ అయితే కట్ చేసుకుంటున్నాను. టమాటోస్ అయితే కట్ చేసాను నేనైతే. ఇప్పుడైతే మనం అయితే గ్యాస్ మీద అయితే ఒక దబర పెట్టుకోవాలి. ఆ దబరలో మనం చేసుకున్న మిరపకాయలన్నీ పెట్టి దాంట్లో అయితే నూనె పోసుకొని వేసేసుకోవాలి. ఇప్పుడైతే కొద్దిగా నూనె అయితే పోసుకుంటున్నాను. నూనె హీట్ అయిన తర్వాత అయితే మనమైతే కట్ చేసుకున్న వాటిని దీంట్లో అయితే వేసుకునేస్తాము. ఇంత కట్ చేసుకున్న టమాటోస్ కూడా వేసేస్తాము. తర్వాత కొద్దిగా ఉప్పు అయితే వేసేస్తాము. ఉప్పు వేసిన తర్వాత పసుపు పొడి అయితే కొంచెం వేస్తాము. పసుపు పొడి వేసిన తర్వాత అయితే కొంచెం పులుపు కోసం మనమైతే చింతపండు అయితే వేసుకుంటాము. ఆ చింతపండు వేసిన తర్వాత కొద్దిగా వాటర్ అయితే పోస్తాము. ఆ వాటర్ పోసిన తర్వాత ఒక 5 or 6 minutes అలా ఉంచిన తర్వాత అదైతే రెడీ అవుతుంది. మీకు ఫుల్ వీడియో కావాలంటే మన యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది, చూడండి.